జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఇవాళ పెద్దపురం, కాకినాడ రూరల్లో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు పవన్ కళ్యాణ్. అయితే పిఠాపురంలో పోటీ చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతోంది. సినీ హీరో వరుణ్ తేజ్ ఇవాళ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 5న మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ ప్రచారానికి సంబంధించి రోడ్ షో, సభలు జరిగే ప్రాంతాల వివరాలను ఇప్పటికే జనసేన ప్రకటించింది. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3:30 రోడ్ షో ప్రారంభమై వన్నేపూడి మీదుగా కొనసాగుతుంది. కొడవల్లి, చందుర్తి, దుర్గాడ గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. డబ్బులు, మద్యం పంపిణీతో ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వాటిని అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడుల్లో నగదు, మద్యం భారీగా పట్టుపడుతుంది. తాజాగా విశాఖ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ రామబాణం కాలేజ్లో భారీగా నగదు పట్టుపడింది. ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన 60 లక్షలకు పైగా నగదును ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో దాడి చేసిన అధికారులు డబ్బులను సీజ్ చేశారు. అయితే గతంలోనూ ఇదే కాలేజీలో ముందు బాటిళ్లను కాలేజ్ విద్యార్థుల చేత పంపిణీ చేయించారు. తాజాగా నగదును కాలేజీలో ఉంచి విద్యార్థుల చేత ఓటర్లకు పంపిణీ చేయించాలని ప్లాన్ చేశారు. అయితే స్థానికుల ఫిర్యాదు మేరకు డబ్బులను సీజ్ చేశారు ఎన్నికల అధికారులు. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవని, గంజాయి, డ్రగ్స్ లో మాత్రం ఏపీని జగన్ మొదటి స్థానంలో నిలిపారని ఎద్దేవా చేశారు. వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత యువ పారిశ్రామికవేత్తలకు ₹1 కోటి వరకు తెలుగుదేశం ప్రభుత్వం రుణాలను ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే జగన్ తీరుతో రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై ₹10 లక్షల వరకు అప్పుల భారం ఉందని బాలకృష్ణ ఆరోపించారు. ఇవాళ మన భూములు కూడా రేపు వస్తే ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ఆ భూములని కూడా అతని పాస్బుక్ మీద అతని బొమ్మ పెట్టి అతని దగ్గర పెట్టుకుంటాడు. రేపు మన భూమి మీద అప్పు తీసుకోవాలంటే అప్పు ముందే ఉంటుంది. మన భూమి మీద అతనే అప్పులు తీసేసుకుంటాడు. మన భూమి మీద పాస్బుక్ అడ్డం పెట్టుకుని. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యం వరప్రసాద్ టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మాణిక్య వరప్రసాద్ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డొక్కా తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే వైసీపీ హైకమాండ్ తాడికొండ టికెట్ను మాజీ మంత్రి మేకతోటి సుచిత్రకు కేటాయించింది. ఈ నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. గత కొంతకాలంగా మాణిక్య వరప్రసాద్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు.